అందరికీ నమస్తే. మొగని చంపిందంట. మొగని చంపి ప్రమాదంగా చచ్చిపోయిందని చిత్రీకరించాలనుకొని శతవిధాల ప్రయత్నం చేసి అలసిపోయి దొరికిపోయిందంట. ఎడ జరిగింది ముచ్చట? కుక్కడిపల్లె జరిగింది. చూడు రే, ఇవాళ పేపర్లో చూస్తే అన్ని గిసోని వార్తలే ఉన్నాయి. ఇలా మొగని చంపింది, పిల్లని చంపిడు, మొగడు చంపింది, పిల్లని చంపిడు. మరి ఏమెక్కడ చంపుతారో ఏం చంపుతారో ఏం అర్థం కాని ముచ్చట ఇది. అంత అక్రమ సంబంధాలు లేకపోతే అనుమానాలు ఈరదెట్టేటుందో చూస్తా. భర్తను చంపి ప్రమాదంగా చిత్రీకరించింది. ఓ భార్య దురాఘాతం హత్యేనని తేల్చి చెప్పేసిన పోస్ట్ మార్టం నివేదిక. అంటే పోలీసులు పోస్ట్ మార్టం చేస్తుళ్ళు, జనాలు అంతా ఎడ్డోళ్ళు అనుకుంటారు వీళ్ళు, కొంతమంది అతికే తెలుగు వీళ్ళంతా. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి అనుమానాలు. ఇక వాయన ఒకరి మీద ఒకరికి అనుమానం ఉంటే ఎడగెళ్ళి ముందర పడుతుంది. ఒకరి మీద అనుమానం ఉంటేనే అది ముందర పడదు. అట్లా ఈమె మీద ఆయనకు అనుమానం అంట, ఆయన మీద ఈమెకు అనుమానం అంట. గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేవు. ఇప్పుడు గదే అయినట్టు ఇలా పాడైపోరు. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి అనుమానాలు. కొన్నేళ్లుగా ఇంట్లోనే ఎవరికి వారే అన్నట్టుగానే నిత్యం గొడవలు. కొన్నేళ్లుగా ఇంట్లో ఎవరికి వాళ్ళ లెక్కనే ఉంటే ఎట్ట పాడేది చేస్తా చెప్పు. ఇద్దరు కలిసి పొందా కొట్లాడి పొద్దుకంగా ఇంట్లోకి పోయినాక ఒకటి అయితేనే పాడైపోయి ఎన్నో రకాల పంచాయలు అవుతున్నాయి. కొన్నేళ్లుగా కావేనంట ఈయనేనంట. ఇక గొడవలు కాబట్టి ఏమైతే మరి. ఇక భర్త తనను కొట్టడంతో గొంతుకు సున్ని బిగించి చంపిన భార్య. కుక్కడిపల్లిలో ఘటన 28 రోజుల తర్వాత వీడిన మిస్టరీ. ఇంకా చూడు, ఈమెకంట 16 ఏళ్ళు 13 ఏళ్ళ కొడుకులు ఉన్నట్టు, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు. వీళ్ళకు 16 ఏళ్ళు 13 ఏళ్ళు. మరి వీళ్ళు గిస వంటి చేత చేసినాక గంత పెద్ద పిల్లలు ఉన్నాక మరి వీళ్ళు కొన్ని ఏళ్ళ దాకా ఎట్టనెట్టుకు రావచ్చులా ఒక్కింట్లో వండుకుంటా. ఇప్పుడు భార్య భర్త పిల్లలు, మరి పిల్లలతో అవసరం ఉన్నా కానీ మరి వీళ్ళు మాట్లాడుకోవాలిగా, మాట్లాడుకోపోరు. ఎందుకు మాట్లాడుకోరు అంటే ఈయన ఏదో ప్రైవేట్గా ఉద్యోగం చేస్తాడు, ఆమెనేమో ఇంటికాడనే ఉంటుంది. ఇంటికాడ ఉన్నా ఈయనకి నేను పొందా కష్టం చేస్తుంటే ఈమె ఇంటికాడ ఇంటి ఉత్తగుంటలేదు, ఇంకో తోట మరిగిందని ఈమె మీద ఆయనకు అనుమానం. ఈమెకేంది పొద్దుదాకా డ్యూటీకి వేస్తుండు, ఆఫీసుల కాయ దేన్నో మరిగినట్టుండనేమో ఈమెకు అనుమానం. ఆమె మీద ఈమెకు, ఈమె మీద ఆమెకు, ఇద్దరి మీద అనుమానం. ఈ అనుమానం ఏమైంది? చివరికి వస్తారకల్లా చచ్చుకునేదాకా వచ్చింది, చంపుకునేదాకా వచ్చింది. అయితే సుని బిగించి చంపిందంట. చంపేసి ఏం చెప్పిందంట? చుట్టాలకు పక్కాలకు కాలకీలకు ఏం చెప్పిందంటే మెట్ల మీదకి వెళ్ళి నడుచుకుంటే దిగుతూనే పాడైపోయి దుబ్బుకు నుంచి కింద పడ్డాడు. కింద పడగానే మెడలు ఎగిరే చచ్చిపోయాడు అని చెప్పిందట. గంటలక చెప్పగానే పోలీసు వాళ్ళు నమ్ముతుండొచ్చు. నాళ్ళ ఎట్ట నమ్ముతారు పోలీసు వాళ్ళు? అంటే పోలీసు వాళ్ళు అంటే ఉత్తపుణ్యానికి ఉద్యోగాలు సంపాదించాలి అనుకుంటారు ఏమో పాడేళ్ళు. ఉత్తపుణ్యానికి వచ్చినాయి అన్నట్టు కథలో పడితే ఒక గిట్టిన వాళ్ళు పోస్ట్ మార్టం పంపితే పోస్ట్ మార్టం వాళ్ళు తెరిచి చూపిరట. తన భర్త మెట్ల మీద నుంచి పడిపోయాడని చనిపోయాడంటే అందరు నమ్మించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. హత్యేనని పోస్ట్ మార్టం రిపోర్టు అసలు నిజాలను తేల్చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆమెకు పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే నిజాలని కక్కింది. తానే మెడకు చున్ని బిగించి భర్తను హత్య చేశానని అంగీకరించింది. కుక్కడిపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన జగవరపు సుధీర్ రెడ్డి, జగవరపు బ్రహ్మజ్ఞాన ప్రసన్న అంట భార్యాభర్తలు. పేరు బ్రహ్మజ్ఞాన ప్రసన్న. అమ్మ ఇంత పెరుగుందమ్మ నీ పేరు ఎన్నడేలే నేను కిశోడి పేరు. వీరికి 16-13 ఏళ్ల వయసున్న 2 కుమారులు ఉన్నారు. ఉపాధి కోసం సుధీర్ రెడ్డి భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చాడు. కుకట్పల్లిలోని ఈనాడు హెబ్స్లో ఈ కుటుంబం ఉంటుంది. సుధీర్ రెడ్డి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రసన్న ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇటీవల భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి అనుమానం ఏర్పడింది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం ఉంది. ఇక గిదే ముచ్చట్లు. ఇక భార్య ఆయనకి సంబంధం ఉంది, భర్త ఈయనకి సంబంధం ఉంది. నువ్వు ఆయన పడిపోతున్నావు, నేను ఈయన పడిపోతున్నా. ఈ పంచాయతీ పాడైపోను అనుమానం పాత రోగాలు పెట్టుకొని చంపుకుందాకా తీసుకొచ్చి చచ్చిపోయినాక చంపేసినాక నేను చంపలేదు, మెట్ల మీదకి వెళ్ళి దిగుతుంటే కాలు జారి కింద పడి చచ్చిండని చెప్పిందట. మరి పోస్ట్ మార్టంలో తేలదా ముచ్చట? అనుమానం పాత రోగం. మా అమ్మ కానీ అనుమానాలు పెట్టుకొని కాపురాలు నాగం చేసుకోకుండా రోజుకు 2 ముచ్చట చెప్తున్నా గిసోంటి. కానీ మారేకాలం అయితే లేదు పాడే జనాలు.